అవుతుంది. నేను పెట్టను. అబ్బా అత్త, ప్రాణం కంటే కాళ్ళు ముఖ్యమా? చితి మీద ఒళ్ళు మొత్తం కాలిపోవడం కంటే 2 నిమిషాలు వేడి నీళ్ళలో కాలు గాలితే మేలు కదత్తా. నేను పెట్టను. నా కాళ్ళు కాలుతాయి. నేను పెట్టను. ఏం కాదులే అత్త. మందారు పట్టుకో. అలాగే అమ్మాయి గారు. వద్దే, నా కాళ్ళు కాలిపోతాయి. వద్దే, అయ్యో వద్దే, వద్దు, వద్దే, నా కాళ్ళు కాలిపోతాయి. వద్దే, వద్దే, ఇవ్వండి అత్తయ్య. అయ్యో వద్దే, వద్దు. మందారం, అయ్యో అయ్యో అమ్మ, నా కాళ్ళు కాలిపోతాయి. అమ్మ, అయ్యో అయ్యో అయ్యో, అయ్యో నా కాళ్ళు అయ్యో అయ్యో కాలిపోతాయి. అమ్మ 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 అమ్మ, అయ్యో అయ్యో వదలండి. అమ్మ అయ్యో వదలండి. అమ్మ అయ్యో వదల. అయ్యో 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 అయ్యో, నా కాళ్ళు కాలిపోతాయి. వదలండి, మీ వాళ్ళ మంట. అమ్మ అయ్యో 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 అయ్యో, అమ్మ 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 అమ్మ, చాలు కాలిపోతున్నాయి నా కాళ్ళు. అయ్యో అమ్మ, నా కాళ్ళు కాలిపోతున్నాయి బాబాయ్. అమ్మ అమ్మ, నేను కాళ్ళు పెట్టలేను బాబాయ్. అమ్మ అయ్యో అమ్మ, నా కాళ్ళు కాలిపోతున్నాయి. వదలండి. అమ్మ అయ్యో అయ్యో, నా కాళ్ళు కాలిపోతున్నాయి. అయ్యో, నేను నిద్రపోను. నేను వెనుకగానే ఉంటాను. మీరు వెళ్ళండి. అమ్మాయి గారు, తేలు కుట్టిన చోట వాపొచ్చినట్టుంది. డాక్టర్ చెప్పినట్టు వదులు చేసి మళ్ళీ కట్టండి. కరెక్ట్. అబ్బా, అమ్మో, మరి అంత గట్టిగా కట్టకే. లేదత్తా, గట్టిగానే కట్టాలా. అయ్యో 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 అయ్యో, అమ్మో అమ్మో, అమ్మో, అయ్యో అబ్బా, అబ్బా, ఏ స్పర్శ తెలియట్లేదే. ఇంత గట్టిగా కట్టావంటే? అమ్మాయి గారు, స్పర్శ తెలియలేదంట. వంటి థ్యాంక్ యూ పిన్ని. బంటి, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తాతయ్య. నన్ను ఒక్కరినే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు తాతయ్య? ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నువ్వు నిద్రపోతున్నావు కదా, గార్డెన్ లో వాకింగ్ చేస్తున్నా. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంటి. థ్యాంక్ యూ తాతయ్య. అందరికంటే ముందు నేను విష్ చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను. సూర్యప్రతాప్కి నా మీద అనుమానం వస్తుందేమో. ఇప్పుడు నేను ఒక్కటినే వెళ్తే రాజు రూపలు ఏదో ఒక విధంగా సూర్యప్రతాప్ దగ్గర నన్ను ఇరికించడానికి ట్రై చేస్తారు. వీళ్ళు స్కెచ్ల నుంచి నేను బయటపడాలంటే నాకు తోడుగా దీపక్, విజయాంబిక ఉండాలి. వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. విజయాంబిక గారు, నేను కోమలిని. అమ్మో, ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకంటావేంటే, రాత్ర రూప ఎంత టార్చర్ పెట్టిందో నీకు తెలీదా? అయినా నన్ను అందరూ అంత టార్చర్ పెడుతుంటే నీకు ఆపాలని కూడా అనిపించలేదా? నేను ఆపాలని ప్రయత్నించేదాన్ని, కానీ ఆ రూపు ఉన్న ఫామ్ చూస్తే నన్ను కూడా ఊతి కారేస్తుందేమో అని భయం వేసింది. పైగా ఈ విషయంలో సూర్యప్రతాప్ నుండి కూడా సపోర్ట్ ఆశించలేను. ఎందుకంటే నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానంటే నేను రూప కాదు అనే అనుమానం రావచ్చు. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాను.
మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు బంటి బర్త్డే కదా, వెళ్ళి విష్ చేయకపోతే ఇంకా అనుమానం కలుగుతుంది. అమ్మో, ఇప్పుడు గనక నేను అక్కడికి వచ్చానంటే రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడతారు. నా దగ్గర సమాధానాలు లేవు. నేను దొరికిపోతాను. నేను రాను. నువ్వు వెళ్ళు. అలా ఏం జరగదు. ఆ, ఒకవేళ జరిగినా నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను. మీరు రండి. తప్పదంటావా? తప్పదు విజయాంబిక గారు. మ్మ్. రాత్రి మీకు జరిగిన అవమానానికి బదులుగా ఇప్పుడు ఆ రూపని నేను అవమానించబోతున్నాను. రాత్రి మీరు పడిన బాధ కంటే ఎక్కువగా రూప బాధపడేలా చేస్తాను. అది చూడ్డానికైనా మీరు నాతో రావాలి. నిజమా? నిజమా కోమలి? అది బాధపడ్డం కాదు కోమలి. కుమిలి కుమిలి ఏడవాలి. అది చచ్చిపోయినా పర్వాలేదు. ఇంతకీ ఏం ప్లాన్ చేసావు కోమలి? బంటి కోసం రూప తెచ్చిన బట్టల్ని బయట పడేశాను. ఇప్పుడు అందరి ముందు నేను తెచ్చిన బట్టలు బంటి వేసుకుంటాడు. అప్పుడు కన్న కొడుకు బర్త్డేకి తను తెచ్చిన బట్టలు వేయలేకపోయానని బాధపడుతుంది. సందర్భాన్ని బట్టి దాన్ని ఇంకా ఉడికిస్తాను. ఇప్పటికే ఆలస్యమైంది. పదండి వెళ్దాం. సరే.